ఇప్పుడు మనం ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తాం? మంచి రోజు మంచి గడియ చూసి షురువు చేస్తాం. అంటే మనకే దేవుళ్ళు మనకే పూజలు ఉంటాయా? దొంగలకు దేవుళ్ళు ఉండరా? వాళ్ళు భక్తులు గారా? వాళ్ళకు పూజలు చేయరాదా? వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు ముహూర్తాలు చూసుకోరా? మనకంటే ఎక్కువనే ఆచారాలు పద్ధతులు పాటిస్తారు. పోయిన పని జల్లినయ్యి ఎవ్వరికి దొరకకుంటే దోసుకొచ్చిన సొమ్ముతోని కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తా అని మొక్కుకొని కూడా పోతారు. దేవుడంటే అంత నమ్మిక మరాలకు. అద్దాల మేడలుండి సూటు బూటు తొడిగి టీప్ టాప్ గా తయారై పడ్వల సోంటి కార్లల్లో తిరుక్కుంటా ఇండ్లను దోస్తారు. బయటికి పోతే శ్రీమంతుల లెక్క ఇల్వ కోసం ఇద్దరు బాడీ గార్డులు ఉంటారు. దీనికి ఈ దొంగనే సాక్ష్యం. పేరు వంశీకృష్ణ. కిట్ట పరమాత్ముడు ఎన్న దొంగతనం చేస్తే మనోడు బంగారం పైకం దొంగతనం చేస్తాడు. అది కూడా ఎట్లా? పంచాంగం చూసి ముహూర్తం తిథి నక్షత్రాలు చూసుకొని దొంగ బలం ఉన్న గడియల డ్యూటీకి ఎక్కుతాడు. మళ్ళా బేస్తారం శుక్రవారం నాడే డ్యూటీలు. ఐతారం సోమవారం మంగళవారం బుధవారం శనివారం దొంగతనానికి పోతే 1-2 మాటలు కలిసి రాలేదట. అందుకే 2 రోజులు దోసుకోవాలి, 5 రోజులు ఎంజాయ్ చేసుకోవాలి అనే ఆచారం పాటిస్తుండు. మరి ఏడ పద్ధతి తప్పిండో గాని మొత్తానికైతే పోలీసులకు దొరికిండు. ఇగో ఈయన ఇంకో గమ్మ దొంగ. పేరు మేకల వెంకటేశు. దొంగతనం డ్యూటీకి ఎక్కేటప్పుడు ఏం చేస్తాడో ఈ పోలీస్ సారే చెప్తాడు. ఈనుండ్రి. అమావాస్యకి ఒక వన్ వీక్ బిఫోర్ ఒక ప్లేస్లో మీట్ అయ్యి ఒక డైరెక్షన్ డిసైడ్ చేసే ముందు ఒక బలి ఇవ్వడం కూడా చేస్తారు. ఆ డైరెక్షన్లోనే అఫెన్స్ చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత లీడర్ అందరికీ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అమాస ముంగట గొర్రెనో మేకనో బలిచ్చి దాని తలకాయ ఎటు దిక్కు పడితే అటు దిక్కే దొంగతనానికి బయలుదేరుతాడట. ఏండ్ల సంధి దోషి ఆఖరికి పోలీస్ సింహాల బోన్లనైతే పడ్డాడు. ఇద్దరిండ్లు జల్లెడ పడితే అవో ఓ బంగారం దుఃఖనమే పెడతందుకు సరిపోను మాల్ దొరికింది. ఇవి కాకుండా కంప్యూటర్లు, కార్లు, బొచ్చడు పైకం బయటపడ్డది. దేవుడా, నేను ఫలానా వ్యాపారం చేస్తున్నా, ఫలానా పని చేస్తున్నా, నాకు మస్తు కలిసి రావాలి అని మనం ఎట్లా మొక్కుకుంటామో దొంగలు కూడా గట్లనే అన్నట్టు. చూసిండ్రు కదా ఎన్ని కమతులతో మనల్ని దోస్తందుకు వస్తుండ్రో. దొంగెవడో దొరెవడో గుర్తుపట్ట రాకుండానే అయ్యింది పో. పక్కోళ్ళతో జర పైల ఉండుండ్రి.